హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చాలా తక్కువ టైంలో, తక్కువ ఆయిల్‌తో సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పినట్లు గనక చేశారు అంటే కొంచెం కూడా స్వీట్ లేకుండా అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా కానీ కమ్మగా తినేయొచ్చు. లంచ్ బాక్సుల్లోకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పాలండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అర కేజీ క్యారెట్లని చెక్కు తీసి శుభ్రంగా కడిగి నేను చూపిస్తున్నట్లు ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మనం ఇలా చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకున్నామనుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు చిదిరిపోకుండా ముక్క బంగాళదుంప ముక్కలాగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలు వేసి ఇందులోనే 80 ml వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికించుకున్నాం కదా, నాకు ఈ నీరంతా ఇంకిపోవడానికి 5 నిమిషాల సమయం పట్టిందండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత 10 గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు వేసి మరో నిమిషం పాటు వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి పల్స్ ఇచ్చి ఈ కారపొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి పోపుని దోరగా వేయించండి. ఇలా వేగిన ఈ పోపులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని వేసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ముక్క చిదిరిపోకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్క అనేది ఏమాత్రం చిదరకుండా చక్కగా ఉంటుంది. మనం ఈ సైజు ముక్కలుగా కట్ చేసాం కాబట్టి మనం ఎంత వేపినా కానీ మనకి ముక్క అనేది చిదరకుండా కూర పొడి పొడిలాడుతూ వస్తుందండి. అందుకు కాబట్టే నేను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను. మీకు నచ్చకపోతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా కలుపుకుంటూ మరో నిమిషం పాటు వేయించండి. మనం ఇలా వేయించడం వలన ఈ కారపొడి అంతా ముక్కలకు పట్టుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. 1 నిమిషం ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై తయారవుతుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీరు ఈ పద్ధతిలో కనుక చేశారు అంటే చాలా కమ్మగా ఉంటుంది. క్యారెట్ తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారండి. మరి నన్ను నమ్మి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.